నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం పన్నీర్ కుర్మా చేద్దాం. ఇది 200 గ్రామ్స్ అండి. నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా కర్రీస్ కుర్మాస్ ఉంటాయి, అయితే వెజిటేరియన్స్కి చాలా తక్కువ. అందులో అందరూ ఇష్టపడేది పన్నీర్ కుర్మా. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా సరే పన్నీర్ కుర్మా ఇష్టంగా తింటారు. ఇది హై ప్రోటీన్ రిచ్ కాల్షియం అండి. ఇది నాన్ వెజిటేరియన్కి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. వెజిటేరియన్స్కి వచ్చేసి కాంబినేషన్కి రోటీ కాంబినేషన్ అయినా పలావ్ బిర్యానీ ఏదైనా సరే ఆప్షన్స్ తక్కువ కాంబినేషన్కి. ఇది అందరూ ఇష్టంగా తినే రెసిపీ. ఇది మనం ఈ క్యూబ్స్ మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలని నేనైతే ఈ సైజులో కట్ చేశాను. దీనికోసం 2 పెద్ద ఉల్లిపాయలు, 4 మీడియం సైజు టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పన్నీర్కి సరిపోను కొంచెం సాల్ట్, కాస్త కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేద్దామండి. కలిపేసి 2 నిమిషాలు పక్కన పెడదాము. పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక మనం మసాలా కలిపిన పన్నీర్ ఉంది కదా, అది ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాలు అట్లా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ పన్నీర్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి కూడా మనం రాకుండా చూడొచ్చటండి. ఇది చిన్నపిల్లలకి పన్నీర్ పెట్టడం వల్ల బాగా హైట్ వస్తారండి, వాళ్ళ బోన్ స్ట్రెంత్ అది కూడా పెరుగుతుంది. అలాగే పాలపళ్ళు ఊడి పర్మనెంట్ టీత్ వచ్చే టైంలో కూడా పిల్లలకి పెట్టినట్లయితే ఆ పుచ్చిపళ్ళు అవి రాకుండా ఉంటాయి. అలాగే దంతాలు బలంగా వస్తాయి. అదే బయట పన్నీర్ ఎందుకులే పిల్లలకి పెట్టడం అనుకున్నప్పుడు మనం ఇంట్లో పాలతోనే పన్నీర్ చేసి పెట్టినట్టే పిల్లలకి చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, ఫ్రై అయింది, ఇంకా తీసేస్తున్నాను. పన్నీర్ తీసేసిన ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే ఆనియన్స్ టమాటాస్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ టమాటా 2 సాఫ్ట్గా అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మిక్సీ పడదాం. టమాటా ఆనియన్స్ పేస్ట్ చేసేటప్పుడు జీడిపప్పు కానీ కొబ్బరి కానీ వేయచ్చు. పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక 1 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం చెక్క వేస్తున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఇది ఆయిల్లో వేసేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్లో టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. దీనిలో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి కొంతసేపు ఉడకనిద్దాం దాన్ని. 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసేయాలి. ఈ గ్రేవీ అంతా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కర్రీలో వేసేద్దాం. ఫైనల్లీ పన్నీర్ కుర్మాతే రెడీ అయిందండి. కుర్మాతే రెడీ అయిపోయిందండి. చపాతీ చేస్తున్నాను. నోరు నుంచి టేస్టీ స్పైసీ పన్నీర్ కుర్మా విత్ చపాతీ అండి. చాలా సాఫ్ట్గా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.